డ్రగ్స్ వైపు చూస్తే కఠిన చర్యలు తప్పవన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో మత్తుమందుల నివారణకు ప్రత్యేకంగా ఈగల్ అనే ఈ టీమును ఏర్పాటు చేస్తున్నట్లుగా ప్రకటించారు ఆయన. ఐటీ ఫార్మా హబ్ గా ఉన్న రాష్ట్రం గంజాయి డ్రగ్స్ కు హబ్ గా మారితే మనమంతా విఫలమైనట్లేనని కామెంట్ చేశారు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా శిల్పకళా వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక ముందు ఈగల్ అని పిలువదలుచుకున్నాం. ఈగల్ గురించి మీకు తెలుసు కదా, 20-30 వేల అడుగుల పైన ఆకాశంలో ఉన్న కింద నేల మీద ఉన్న తన టార్గెట్ను నిశితమైన దృష్టితోని చూస్తుంది. ఈగల్ సక్సెస్ రేషియో 100% టార్గెట్ రీచ్ అవ్వడం అంటే ఈగల్ను చూసే నేర్చుకోవాలి. మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఈ యాంటీ నార్కోటిక్స్ డ్రగ్ దీంట్లో ఈరోజు ఎలీట్ గ్రూప్ని మనం ఈరోజు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ లాని చేయడానికి ఈగల్ అనే ఒక ఆర్గనైజేషన్ని క్రియేట్ చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. ఈ గద్ద మీరు ఎక్కడ గంజాయి పండించినా కనిపెడుతుంది. ఇవాళ మీరు ఈ గద్ద అడవిలో దీనికి స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఎక్కడైనా ఏ పొలాలలో గంజాయి పండించినా ఖచ్చితంగా ఇవి చూస్తాయి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్న ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. ఈ తెలంగాణ ఇకపై రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గంజాయి డ్రగ్స్ కట్టడి కోసం ప్రత్యేకంగా ఈగల్ అనే విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఆయన. గంజాయి పంట ఎక్కడ పండించినా, సరఫరా చేసినా, మత్తుమందులు అమ్మినా ఈగల్ టీం ప్రత్యేక నిఘా పెడుతుందని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ కట్టడిపై తెలంగాణ ప్రభుత్వ పోరాటానికి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మద్దతు తెలియజేసింది. మలయాళ చిత్ర పరిశ్రమలో ఇప్పటికే డ్రగ్స్ తీసుకున్న వారిని బహిష్కరించే విధానం అమల్లో ఉందన్నారు దిల్ రాజు. అదే తరహాలో టాలీవుడ్లో కూడా అలాంటి నిర్ణయాన్ని త్వరలో అమలు చేసేందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా చర్చలు జరుపుతామన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇండస్ట్రీలో ఎవరన్నా డ్రగ్స్ తీసుకున్నట్టు తెలిస్తే ఆ సినిమా ఇండస్ట్రీ, మలయాళం ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తామని, అలాగే తెలంగాణ ఎఫ్డీసీ నుంచి తెలుగు చలనచిత్రం కూడా నేను కోరుకునేది ఒకటే, అలాంటిది ఫిలిం ఇండస్ట్రీలో ఎలాంటిదైనా జరిగిందని తెలిస్తే వాళ్ళని నిర్మూలించినప్పుడు, వాళ్ళని నిషేధించినప్పుడు సొసైటీకి సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా ఒక మెసేజ్ వెళ్తుంది. ఎఫ్డీసీ నుంచి డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీలో మాట్లాడి తెలుగు సినిమాలో కూడా అది పాటించేలాగా చేస్తాం. సో ఇది మన కర్తవ్యం. మన అందరం ఓట్ తీసుకొని చేయగలిగినప్పుడు సీఎం గారు కోరుకుంటున్నట్టుగా, డిపార్ట్మెంట్ కోరుకుంటున్నట్టుగా ముందు మన రాష్ట్రాన్ని డ్రగ్స్ లేని రాష్ట్రం